హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం యాక్సిడెంట్లు అంటే ప్రముఖంగా రోడ్డు టెర్రరిస్టుల గురించి చర్చించదలుచుకున్నాము. అంటే టెర్రరిస్టులు అనేవాళ్ళు అనేక దేశాల్లో అనేక నష్టాలు కలుగజేస్తుంటారు. మన దేశంలో కూడా ఇటీవల కాలంలో జమ్మూ కాశ్మీర్లో పెహల్గావ్ అనే టూరిస్ట్ ప్లేస్లో 23 మంది టూరిస్టులని చంపేశారు పాకిస్తాన్ టెర్రరిస్టులు. వాళ్ళని మన దేశం, మన మోడీ గారు సర్జికల్ స్ట్రైక్ లాగా జరిపి 100 ఉగ్రవాద శిక్షణ శిబిరాలను ధ్వంసం చేశారు. అయితే మన దేశంలో ఈ రోడ్డు యాక్సిడెంట్ల వలన దాదాపు ప్రతి సంవత్సరం 1.5 లక్షల మంది చనిపోతున్నారు, 5 లక్షల మంది వికలాంగులు అవుతున్నారు. ఇందులో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళ యొక్క సర్వే ప్రకారం ఎక్కువ శాతం మంది ఓవర్ స్పీడ్ వెళ్ళడం వల్లనే యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. రెండో కారణం త్రాగడం వలన, త్రాగి డ్రైవింగ్ చేయటం వలన. మూడో కారణం హెల్మెట్ లేకుండా, సరైన రక్షణ లేకుండా ప్రయాణాలు చేయటం వలన ప్రాణ నష్టం జరుగుతుంది. అయితే ఈ ప్రాణ నష్టాన్ని నివారించడానికి ఎవరైతే ఈ ప్రమాదాలకు కారణమవుతున్నారో అలాంటి డ్రైవింగ్ చేస్తున్న వాళ్ళని కఠినంగా ప్రభుత్వాలు శిక్షించాలి. పోలీస్ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ కఠినంగా శిక్షించకపోతే ప్రతి సంవత్సరం అసలే జనాభా తగ్గుతున్న ప్రస్తుత తరుణంలో ఈ యాక్సిడెంట్ల వలన వికలాంగులు కావడం లేదా చనిపోవడం అనేది దేశానికి చాలా ఇబ్బంది. అందులో చనిపోతున్న వాళ్ళు కూడా ముఖ్యంగా యువతే చనిపోతున్నారు. వీళ్ళ నుంచి కాపాడటానికి వాళ్ళని ఆ రోడ్డు టెర్రరిస్టులను కఠినంగా శిక్షించాలని నేను కోరుకుంటున్నాను. ప్రభుత్వానికి మనవి చేస్తున్నా. థ్యాంక్ యూ.